భాగ్యాలు ప్రసాదిస్తుందని చెబుతారు. ఆదిశక్తిగా ఏ మూలదేవత అయితే ఉంటారో ఆవిడే తదనంతర కాలంలో పరమేశ్వరునికి భార్యగా ఉంటుంది. ఆవిడే దుర్గాదేవిగా, బాలా త్రిపుర సుందరిగా, అదేవిధంగా సరస్వతీదేవిగా, రాజరాజేశ్వరీదేవిగా ఇలా ఎన్నో అవతారాలలో మానవులందరినీ కాపాడుతూ ఉంటుంది. సమస్త జగత్తుకి తల్లిగా ఈనాడు మనం అన్నపూర్ణాదేవిని సంభావిస్తున్నాం. ఆ అన్నపూర్ణాదేవిని సేవించి ఆమె అనుగ్రహంతో మనం నిత్యము ఎల్లప్పుడూ అన్నదానం చేసేటువంటి శక్తిని కలిగి ఉండాలని, తోటి మానవులకు సహాయం చేయాలని ఒక ఆధ్యాత్మికమైన సంకల్ప శక్తి ఇందులో ఉంది. అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క అపూర్వమైన విశేషాలను తెలియజేసేటువంటి ఎన్నెన్నో అంశాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. అన్నపూర్ణామాత వెలసినటువంటి క్షేత్రంలో చాలా గొప్పగా చెప్పుకోదగిన క్షేత్రం కాశీ. ఈ క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణామాత ఆలయం అత్యంత ప్రామాణికంగా, అత్యంత మోదాన్ని కలిగిస్తూ సమస్తమైన జగత్తుకు అభయకారకంగా నిలిచింది. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు వేదవ్యాసుడు తన శిష్యగణంతో కాశీనగరంలో భిక్షాటనకు వెళ్లినప్పుడు భిక్ష లభించలేదట. దాంతో వ్యాసుడు భిక్షాపాత్రను పగులుగొట్టి కాశీని శపించటానికి ప్రయత్నించినప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణగా వచ్చి వేదవ్యాస మహర్షికి, అతని శిష్యులకి అన్నాన్ని ప్రసాదించిందట. అన్నపూర్ణాదేవి వెలసినటువంటి ఆలయాలలో చాలా గొప్పగా, ప్రముఖంగా చెప్పుకోదగింది కాశీ. కాశీలో ఉండేటువంటి అన్నపూర్ణాదేవి ఆలయం అత్యంత ప్రామాణికంగా, అత్యంత మోదాన్ని కలిగిస్తూ సమస్తమైనటువంటి ఈ జగత్తుకు అభయకారకంగా నిలిచింది. దానిమీద మనకు అనేక కథలు కనిపిస్తాయి. ఒకానొక రోజు వేదవ్యాసుడు చాలాసేపు ఆ కాశీనగరంలో భిక్షాటన చేసినా అన్నం దొరక్కపోవడం చేత భిక్షాపాత్రను పొగలగొట్టి కాశీని శపించడానికి ప్రయత్నించినప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణగా వచ్చి ఆ వేదవ్యాస మహర్షికి, అతని శిష్యులకి అన్నాన్ని ప్రసాదించినట్లుగాను, ఆ తరువాత కాశీ మీద కోపగించడానికి సిద్ధమైనటువంటి వ్యాసునికి కాశీ బహిష్కరణ శిక్షను విధించినట్లుగా చెప్పబడింది. కనుక పురాణ కాలం నుంచి అమ్మవారు ఆర్తులైనటువంటి, అన్నార్తులైనటువంటి భక్తులందరికీ అన్నాన్ని ప్రసాదించేటువంటి దివ్యమాతగా వెలుగొందిన అపూర్వమైనటువంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. కాశీలో గంగానదిలో స్నానం చేసిన తరువాత కాశీ విశ్వనాథుని దర్శించుకుని భక్తులందరూ ఆ ఆలయానికి ప్రక్కనే ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. అమ్మవారు స్వర్ణకాంతులతో ప్రకాశిస్తూ అభయదాయకంగా భక్తులందరికీ కనిపిస్తూ ఆసీనురాలై కూర్చుని ఉంటుంది. ఆ రకంగా ఉన్న అన్నపూర్ణాదేవిని ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ జీవిత పర్యంతం ఆహారానికి, ఇతరమైన వాటికి లోటుపాట్లు ఉండవని చెబుతారు. అన్నపూర్ణ అంటే అన్నాన్ని సంపూర్ణంగా మనకందించేటువంటిదని భగవద్గీత ద్వారా తెలుస్తోంది. ఈ సమస్తమైన అన్నం ఎలా వస్తోంది అంటే పైన వచ్చే వర్షం వల్లనే. ఆ వర్షాలు ఎలా వస్తున్నాయి అంటే యజ్ఞాల వల్లనే. యజ్ఞం ఎవరు అంటే నేనేనని శ్రీ మహావిష్ణువు చెప్పడం మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. అన్నం మానవ జీవనానికి ప్రాణం. అలాంటి అన్నానికి ప్రాణాధిదేవతగా అన్నపూర్ణాదేవి ఈనాడు సమస్త భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి మానవులందరికీ అన్నానికి లోటు లేకుండా ఉండాలంటే ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కావాలి. భారతదేశంలో పాడి పంటలు అభివృద్ధి చెందాలంటే అన్నపూర్ణాదేవిని పూజించాలి, అర్చించాలి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష